ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 16:13. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దినం ఇక్కడ హాగర్ గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈమె వెళ్ళిపోతున్న సమయంలో బాగా దప్పికవుతూ ఉంది. అరణ్యములో వెళ్ళిపోతూ ఉంది. వెళుతున్న సమయంలో బాగా దప్పికవుతున్న సమయంలో అక్కడ ఎక్కడ కూడా నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకనప్పుడు ఆ చిన్న బిడ్డను అటు పక్కన పడేసి, అయ్యో ఈ చిన్న బిడ్డ చావు నేను చూడలేనని బాధపడుతున్నప్పుడు దేవుడు ఆమె ఎదుట ఏం చేశాడంటే ఒక ఓటను తెరిచాడు. ఒక ఓట కలిగినప్పుడు అంటుంది, నీవు చూచుచున్నా దేవుడు అయ్యా. చెప్పండి, ఎవరంట ఆయన? ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, నా పరిస్థితి ఎవరు చోట్ల లేదనుకుంటున్నాం, కానీ ఈ దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే నీ పరిస్థితిని చూచి నేను గొప్పవాడుగా మార్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక ఈ దినం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు ప్రభు నీతో ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఆయన చూచుచున్న దేవుడు. అరణ్యంలో వెళ్ళిపోతా ఉంది, అయ్యో నేను ఈ గోల తట్టుకోలేను అని వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు ఆమెకి ప్రత్యక్షమై హగరు అని మాట్లాడుతున్న సమయంలో నిజంగా అంటుంది, ఈయన చూచుచున్నా దేవుడు. ఈ దినం దేవుడు నీ పరిస్థితిని చూచే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితులని తలరాతలు ఎవరు మార్చలేరు, కానీ నీ స్థితిగతులను మార్చగలిగింది ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఈయన ఏం చేస్తాడని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈయన ఏమి చూస్తున్నాడని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 29:32 వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. చాలండి, అక్కడ ఆమె ఎంత శ్రమ పడుతుందో, ఎంత బాధపడుతుందో దేవుడు చూచి ఆమెకేం చేశాడయ్యా అంటే కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆమంటుంది, అయ్యా దేవుడు నా శ్రమను చూచాడు. నిజమే. ఈరోజు నువ్వు ఎసుంటి శ్రమల గుండా వెళ్తున్నావో, ఎసుంటి పరిస్థితుల మధ్య నువ్వు వెళ్తున్నావో, దేవుడు నీ శ్రమను చూసేవాడుగా ఉంటున్నాడు. చూచి ఆయన పక్కన వెళ్ళిపోయాడు ఆయన కాదు, కానీ ఆయన నీ శ్రమను చూచి నీకు సహాయం చేసేవాడు. ఈ దినం దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ప్రజలందరూ నీ సమస్యను చూసి పక్కగా వెళ్ళిపోవచ్చు, కానీ నా యేసయ్య నీ సమస్యకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ పరిస్థితులను మార్చగలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏమంటుందయ్యా అంటే దేవుడు నా శ్రమను చూచాడు. నీ శ్రమ ఎవరు గుర్తించట్లేదని బాధపడబోకు, కానీ నీ శ్రమను చూచే దేవుడున్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటావన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు, తర్వాత ఏం చూస్తాడు దేవుడు అంటే చూడండి. ఆదికాండము 31:42 వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు నా ప్రయాసను, చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు నా ప్రయాసను చూచాడయ్యా. దేవుడు నా ప్రయాసను చూడకపోతే నువ్వు నన్ను ఉట్టి చేతులతోనే పంపించేసేవాడివి. ఈరోజు నన్ను దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేవుని మందిరంలో పరిచర్య విషయంలో ప్రయాసపడుతున్నప్పుడు అయ్యా నన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూచి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఆదికాండంలో అంటున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు అంటే మొట్టమొదట దేవుడు నీ శ్రమను చూసేవాడుగా ఉంటున్నాడు నీకు సహాయం చేయటానికి. రెండోది దేవుడు నీ ప్రయాసను చూసేవాడుగా ఉంటున్నాడు. యాకోబు అంటున్నాడు, దేవుడు ఏం చేశాడు? నా ప్రయాసను చూశాడయ్యా. నేను ఎంత ప్రయాసపడుతున్నానో దేవుడు నా ప్రయాస తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడన్న మాట్లాడుతున్నా. యాకోబు కిందకు వచ్చేలోపు అన్నాడు, దేవుడు నా చేతుల కష్టమను చూశాడు. ఈ రోజున మన కష్టార్జితాన్ని చాలాసార్లు మనం అంటాం, అయ్యా నేను ఎంతో కష్టపడుతున్నానయ్యా, నా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించట్లా. ఒకరోజు వచ్చింది ప్రభు నీ కష్టాన్ని గుర్తిస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావో దేవుని విషయంలో, ఎంత కష్టపడి నువ్వు మనుషులు ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఒక దినం ఏం చేస్తాడు దేవుడు తెలుసా? దేవుడు నీ కష్టాన్ని గుర్తించి నిన్ను గనుడుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం చాలామంది ఇదే మాట అంటున్నారు, అయ్యా నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా కష్టాన్ని ఎవరు ఏం చేయట్లేదంట, గుర్తించట్లా. ఈ గుర్తించని కష్టాన్ని ప్రభు గుర్తించి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన కృప చూపే
చూసేవాడుగా ఉంటున్నాడు. ఆ కృప కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు మొట్టమొదట దేవుడు నా శ్రమను చూస్తే ఆ శ్రమ నుంచి నన్ను విడిపించాడని ఒక స్త్రీ అంటే, రెండు ఆయన అంటున్నాడు దేవుడు నా ప్రయాసను చూశాడు, ప్రయాస తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అక్కడ ఆయన అంటున్నాడు దేవుడు నా కష్టార్జిత, నా కష్టాన్ని కూడా చూచినవాడుగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు దేని విషయాల్లో కష్టపడుతున్నావో నీ కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. ఈరోజు చాలామంది అంటున్నారు, అయ్యా మేము ఎంతెంతో కష్టపడుతున్నాం కానీ మా జీవితాలు ఎందుకో కష్టార్జితాన్ని ఎవరు గుర్తించట్లేదు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నీ కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు తెలుసా? దేవుడు గుర్తించేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే యెషయా గ్రంథము 53:11 వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 53:11. యెషయా గ్రంథం 53:11 వాక్యం కనుక చదువుకున్నట్లయితే, అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఇక్కడ నీకు కలిగే ప్రతి వేదనను దేవుడు ఏం చేస్తాడంట, చూసేవాడుగా ఉంటున్నాడు. అయ్యా నేను ఇంత వేదన పడుతున్నాను, నేను ఇంత బాధపడుతున్నాను, చూసేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు. అయితే నీ వేదనంతా కూడా ఎవరు చూస్తున్నారంట, ప్రభు చూసేవాడుగా ఉంటున్నాడు. ఆయన చూడటమే కాదు కానీ ఆ వేదన నుండి, ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు, చూడండి వాస్తవంగా ఆమెతో హాగర్తో దేవుడు తీర్మానం చేశాడు, ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు తిరిగిరా. నిజమే, దేవుడు చూచుతున్న దేవుడు. మనుషులు నెట్టివేయచ్చు, మనుషుల అవసరాలకు వాడుకొని వదిలేయచ్చు, కానీ ఈ దేవుడు ఎవరయ్యా అంటే ఈ దేవుడు మనల్ని గనులుగా మార్చే దేవుడు, ఈ దేవుడు మనల్ని గొప్పవారిగా చేసే దేవుడు. ఈ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమన్నాడయ్యా అంటే, ఆయన ఏమి చూసేవాడుగా ఉంటున్నాడయ్యా అంటే చెప్పండి, మనకు కలిగిన ప్రతి వేదన, నిజమేనండి భయంకరమైన వేదన, ఈ వేదన నుండి మనల్ని విడిపించగలిగింది ప్రభు మాత్రమే. మనుషులు ఎవరు కూడా ఈ వేదన నుంచి, ఈ యాతనకరమైన స్థలం నుంచి మనుషులు ఎవరు కూడా మనల్ని విడిపించలేరు, కానీ మనల్ని విడిపించగలిగింది ప్రభువే, మనకు సహాయం చేయగలిగింది ప్రభువే. ఆ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమన్నాడయ్యా అంటే, ఇదిగో నేనే నీకు సహాయం చేస్తా, నేను నిన్ను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు ప్రభు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తన గ్రంథము చూడండి ఏమన్నాడు. కీర్తన గ్రంథము 70వ కీర్తన 3వ వాక్యం చదువుకుందాం. తను కలిగిన అవమానమును చూడండి. ఈ రోజున మనకు కలుగుతున్న ప్రతి అవమానం, చాలాసార్లు ఎన్ని అవమానాలు వాస్తవంగా దేవుని గుర్తెరిగిన తర్వాత దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు రావచ్చు, కానీ నీ జీవితంలో ప్రభు నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు. ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగించాలంటే వాస్తవంగా ఒక అమ్మాయి అంట 10th క్లాస్ చదువుతున్న సమయంలో ఆ స్కూల్లో 9th క్లాస్ నుంచి బాగా ఫస్ట్ మార్కులతో పాస్ అవుతూ వచ్చిందంట. 10th క్లాస్కి వచ్చేలోపు ఆమె యేసు ప్రభువుని గుర్తెరిగిందంట. ఎవరిని గుర్తెరిగింది? యేసు ప్రభువుని గుర్తెరిగితే అందరు అన్నారంటే, ఏంది తక్కువ కులం వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వెళ్ళిపోయి అని హేళనగా మాట్లాడుతున్నారంట. సరే ఈ అమ్మాయి బాగా పాస్ అయ్యింది కదా అని ఎదురు చూస్తున్న సమయంలో ఏం జరిగిందయ్యా అంటే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన సమయంలో ఈమెమైపోయిందో తెలుసా? 1 మార్కుతో ఫెయిల్ అయిపోయిందంట. 1 మార్కుతో. అందరూ అంటున్నారంట, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ జీవితంలో ఏం జరిగింది చూడు, ఇప్పుడు దాకా ఫస్ట్గా చదువుకుంటూ వచ్చావు, ఏమైపోయావు? ఫెయిల్ అయిపోయావు అని అందరూ హేళన చేస్తా, అందరూ అవమానపరుస్తూ ఉంటే ఆమె మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, ఇదిగో నువ్వు పాస్ అవ్వేవు. ఏమంటున్నాడు? నువ్వు పాస్ అవ్వేవు. ఏమి వచ్చిందంట, కతిమా పిల్లలు వచ్చి అంట, ఫెయిల్ అయిన పిల్లమ్మ ఫీజు కట్టి మరలా ఎగ్జామ్ రాయాలి కదా అంటే, నీ అమ్మాయి ఫీజు కట్టమంటే కట్టుకోండి అంటుందంట. నేను పాస్ అవ్వేను అంటుందంట. ఇప్పుడేమంటారు ఈ అమ్మాయిని? పిచ్చిదానే అంటారు. నేను పాస్ అవ్వేను, దేవుడు నాకు చెప్పాడు నేను పాస్ అవ్వేనని విశ్వాసంతో అంటున్నా. ఆ దేవుడు నన్ను అవమానపరచనే పరచడని, నా దేవుడు నా అవమానాలన్నీ చూసే దేవుడు, ఈ అవమానాల నుంచి విడిపించే దేవుడని ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తానే ఉంది. ఆ సమయంలో కట్టలేదంట. అందరూ ఎన్నో అనుకున్నారు, కానీ దేవుడు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడంట, నువ్వేమయ్యావు? పాస్ అయ్యావు. ఆ సమయంలో మనకి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నాడంట. ఎవరున్నారు మన ముఖ్యమంత్రిగా? ఎన్టీ రామారావు గారు. ఆ టైంలో ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆయనకి ఆపరేషన్ కోసం ఆయన అమెరికా దేశం తీసుకెళ్తే, ఆ సమయంలో 1 నెల రోజులు ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉన్నాడు, నాదెళ్ల భాస్కర్ రావు గారు అని ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే, ఆ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి పెట్టిన సంతకం ఏంటో తెలుసా? ఎవరైతే 1 మార్కుతో ఫెయిల్ అయిపోయారో 10th క్లాసులో వాళ్ళందరినీ పాస్ చేస్తున్నానని ఏం చేశాడు? సంతకం పెట్టాడు.
నిజంగా చూడండి దేవుడు వాగ్దానం. ఆ అమ్మాయిని పాస్ చేయడానికి చూడండి, మరి ముఖ్యమంత్రి గట్టి పరిస్థితి రావాల్సి వచ్చింది, ఈయన ముఖ్యమంత్రి రావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ సంతకం ఇదే పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది. దేవుడు తలుసుకుంటే ఏదైనా కూడా చేయగలడు. ఈరోజు నీ జీవితంలో కుమిలిపోతున్నావేమో, ఈరోజు నీ జీవితంలో బాధపడుతున్నావేమో, నాకు వచ్చిన సమస్యలు, నాకు వచ్చిన అవమానాలు, నాకు వచ్చిన నిందలు, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ ప్రతి పరిస్థితిని నేను చూశాను, ఆ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన, నీ స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. ఇక్కడ అరణ్యంలో వెళ్ళిపోతా ఉంది, అయ్యో దప్పికవుతా ఆ భయంకరమైన స్థితిలో చనిపోవాలనుకుంటున్న సమయంలో దేవుడు ఆమె స్థితిని మార్చి అక్కడ నీటి ఓటలు పుట్టించాడు. అరణ్యంలో ఏమీ లేని చోట అక్కడ నీటి ఓటలను దేవుడు పుట్టించిన వాడుగా ఉంటున్నాడు. ఈరోజు నా నీ జీవితంలో కూడా, అయ్యా నాకు ఏ ఆశ లేదయ్యా, ఎటు నుంచి నాకు సహాయం లేదు, ఇక నేను బ్రతకటం కష్టమేనని బాధపడుతున్నావేమో, దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే తెలుసా, నీవు నా సన్నిధికి వచ్చి గనక నువ్వు ప్రార్థిస్తే, నా సన్నిధిలో గనక నువ్వు మొరపెడితే నేను నీకు సహాయం చేసేవాడుగా ఉంటాను, నేను నీకు కృప చూపించేవాడుగా ఉంటాను. ఆ కృప చూపించే దేవుని సన్నిధిలో నువ్వు నేను ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా, అక్కడెక్కడ కూడా అవకాశాలు లేని చోట ఆయన ఏం చేశాడంటే గొప్ప ఓటను తెరిచిన వాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఆ ఓట దగ్గర మనం మోకరించాలా, మన బ్రతుకు మారాలి, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలంటే నిలబడితే ఆ ఓట నీకు అందదు, కానీ ఆ ఓట దగ్గర నువ్వు మోకరించాలి. ఆ ఓట దగ్గరకు వచ్చి నువ్వు మోకరించినప్పుడు ఆ ఓట నీ ఆ దప్పికను తీర్చేదిగా ఉంటుంది, నీకు జీవాన్ని ఇచ్చేదిగా ఉంటా ఉంది. ఈ రోజున దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నేను చూస్తున్న దేవుడు, నీకున్న ప్రతి పరిస్థితిని చూచి నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు, నీ భవిష్యత్తును మార్చగలిగిన వాడు, నీ బిడ్డల భవిష్యత్తును మార్చగలిగిన వాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలన్నింటిని కూడా తీసివేయగలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి అంటే మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలంటే ప్రార్థన విశ్వాసంతో ఉదయకాలం లెగవగానే నువ్వేం చేయాలి తెలుసా, మొదట మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు. దైవజనులు బస్సింగయ్య గారు వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సువార్త కోసం విమానం టైం అయిపోయింది రండి అంటుంటే ఆయన వేరే చోట ఇంకో చోట ప్రార్థన చేసి వెళ్ళేలోపుకి విమానం వెళ్ళిపోయిందంట. బ్రదర్స్ అన్నారంట మనసులో, రెండయ్య విమానం వెళ్ళిపోయింది వెళ్దామంటే ఆ దైవజనులు అన్నారంట, విమానం నేను ఎక్కుతానులే మీరు వెళ్ళండి అన్న అంటే ఈయనకేమన్నా పిచ్చి కొట్టిందనుకున్నారంట. కానీ అక్కడ ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు అనౌన్స్మెంట్ చేస్తున్నారంట, పలానా వెళ్ళిపోయిన విమానం మరలా ఏమైపోతుంది, ల్యాండ్ అవుతుంది, వెనక్కి వస్తుంది. నిజమే, దైవజనులు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఎందుకంటే మన పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే ఈ దేవుడు మాత్రమే. ఈ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మన పరిస్థితులు మార్చేవాడుగా ఉంటున్నాడు, మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను నింపునుగాక. ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. నీకున్న ప్రతి పరిస్థితిని నా యేసయ్య చూసి ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది నాయనా నీ మాటలు వింటున్నారో, ఎంతమంది వాక్యములు ఏకీవిస్తున్నారో తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిస్థితులు ఎరిగిన దేవుడు నాయన, వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు మీరయ్యా. వారి కుటుంబంలో వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలు యేసు నామములోనైనా, ఆ ఆర్థిక సమస్యలే కావచ్చు, శారీరక బలహీనతలే కావచ్చు, ఏ అయినా మీరు చూచుచున్న దేవుడు నాయన, వారి స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రార్థనలు ఎంతమంది ఏకీవించారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో నాయన, మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీవని నాయన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు ఏకీవించి నీ మాటలు విన్న ప్రతి సహోదరుని బట్టి, ప్రతి వారి జీవితాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ సాక్షులుగా నిన్ను గణపరిచే వారుగా బిడ్డలు ఉండటానికి సహాయం దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను.